నమస్తే. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి గురువుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మోటివేషన్ స్టోరీ ఏంటో చెప్పండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు, మోటివేషన్ స్టోరీ కంటే ముందు, ఇది కార్తీక మాసం. కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైంది. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడుగా, ఈశ్వరుడిని మాసానికి అధిపతిగా చెప్పుకుంటాం. సో పార్వతీ పరమేశ్వరులు ఈ మాసంలో కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక. సో పార్వతీ పరమేశ్వరులు ఈ మాసంలో మనకి దగ్గరగా ఉంటారు. మనం దగ్గరగా ఉండడం కోసం స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష ధారణ చేద్దామని చెప్పి చాలామంది ఈ మాసం కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. సో చాలామంది ధరించిన వాళ్ళు కొత్తవి ధరించడం కోసం ఉత్సాహపడుతుంటారు. అంతకుముందు ధరించిన వాళ్ళు వాటికి యాడ్ చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. రైట్, మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక పూర్వం బాగా కొంచెం పాతకాలం నాటి కథ, విఠలాచార్య గారు సినిమాలు తీసిన ఆ టైపులో అలాంటి కథ అనమాట. సరే, ఒక రాజుగారు వాళ్ళ రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. చాలా పిల్లల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నాడు. మంచి పరిపాలన అందిస్తున్నాడు. అనుకోకుండా రాజుగారికి చాలా ఎక్కువగా తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తుంటే వైద్యులు అందరూ చూస్తారు. రాజవైద్యులు చూశారు, ఆ వైద్యులు చూశారు, ఈ వైద్యులు చూశారు. ఏ వైద్యం చేసినా కూడా ఆయన కడుపు నొప్పి తగ్గట్లేదు. ఏం చేసినా తగ్గట్లేదు. తగ్గకపోయేసరికి ఏంటి, ఆయన దేశాల నుంచి అందరినీ పిలిపిస్తాడు. ఎవరు ఒక దేశం నుంచి ఒక పెద్ద ఆయన వచ్చి రాజుని పరీక్షించి, రాజా, ఇంత మంచి వాళ్ళు, మీకు ఇలాంటిది రాకుండా ఉంటే బాగుండు. సరే, వచ్చింది. ఇప్పుడు దీనికి ఒకే ఒక మందు ఉంది నాకు తెలిసినంత వరకు. అది దొరికితే మాత్రం ఈజీయే. దానికి అమృతవల్లి అనే మొక్క ఉంటుంది. ఆ చెట్టు, ఆ అమృతవల్లి అనే మొక్కని తీసుకురాగలిగితే అది సంజీవిని ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో ఇది అలాగే మెరుస్తూ ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు అదైతే హిమాలయాల్లో ఉంటుందని చెప్పగలం. ఇది ఎక్కడ ఉంటుందో చెప్పలేం, ఏ అడవుల్లో ఉంటుందో చెప్పలేం, ఎవరు గుర్తిస్తారో చెప్పలేం. దాని ఆ లైటింగ్ చూసి గుర్తించగలిగే వాళ్ళు ఉండాలి. ఇదే అమృతవల్లిని తెలుసుకునే వాళ్ళు ఉండాలి. అది తీసుకొస్తే తప్ప మీకు నయం అవ్వదు. నాకు తెలిసి అది ఒక్కటే నివారణ. చెప్తే రాజుగారు చాటింపేస్తారు. అందరూ రకరకాలుగా ఎవరిపై ఎక్కడ దొరుకుతుంది, ఒక అడ్రస్ ఉంటే కదా, ఇలా ఉంటుందని తెలిస్తే కదా. ఏమీ తెలియదు, అమృతవల్లి అంటారు, ఏమీ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎవరి ప్రయత్నాలు అయినా కూడా వాళ్ళు చేస్తున్నారు. రాజుగారు అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు. ఏముంది, ఇప్పుడు ఎక్కడ దొరకదు కదా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. సరే, ఒక మంచి యోధుడు అన్ని రాజ్యాలు అన్ని దేశాలు తిరుగుకుంటూ ఈ రాజ్యానికి వస్తాడు. వచ్చినప్పుడు జనరల్గా ఈ పాత రోజుల్లో ఈ కథల్లో ఎక్కడ మకాం చేస్తుంటారంటే పేదరాశి పెద్దమ్మ ఇంట్లో మకాం చేస్తాడు. అక్కడ ఎందుకు చేస్తారు అంటే పేదరాశి పెద్దమ్మ అన్ని సంగతులు చెప్పుద్ది, ఆ ఊరికి సంబంధించినవి, మంచి చెడ్డ అన్ని చెప్పి భోజనం పెట్టి ఆ విశ్రాంతి ఏర్పాటు చేస్తుంది. అది అక్కడ చేరుతాడు. చేరిన తర్వాత ఇక్కడ విశేషాలు ఏమిటమ్మా అంటే, ఇది మా రాజు చాలా గొప్పవాడు, పిల్లల్ని లెక్క తండ్రి లెక్క చూస్తాడు అందరినీ, రాజ్యంలో ప్రజలందరినీ. అలాంటి వాటికి రాకుండా చెప్పొచ్చింది. ఇది ఎలా తగ్గిస్తామంటే, ఎలా తగ్గించేవాళ్ళు ఎవరు లేరంటే, సరే నేను వెళ్తాను, తీసుకొస్తాను, అమృతవల్లి ఎక్కడున్నా తీసుకొస్తానంటాడు యువకుడు. సరే, తిరిగి అడవిలోకి వెళ్తాడు. బాగా అలసిపోతాడు. ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. పెద్ద చెట్టు కింద కూర్చుంటే ఆకలేస్తుంటుంది. తను తెచ్చుకున్న భోజనం తిందామని తీస్తాడు. పైన గండబేరుంట పక్షులు ఉన్నాయి, చిన్న పిల్లలు. గండబేరుంట పక్షులు అంటే ఇప్పుడు తెలియదు, పాత కథల్లో విఠలాచార్య గారు చెప్పేవాడు, గరుత్మంతుల్లా ఉంటుంది అని. గండబేరుంట పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు ఈ ఆకలిని ఏడుస్తూ ఉంటే ఆ శబ్దానికి చూస్తే పైన ఆకలితో ఏడుస్తుంటాయి. తన చెట్టుకుని తెచ్చుకున్న ఆహారంలో కొంత పెడతాడు ఆ గండబెడ్డ పక్షులకి. సరే, పడుకుందామని విశ్రమిస్తుంటే ఏదో శబ్దం, ఓ కిలకిల రావాలు, భయంగా అరుస్తుంటే ఏమిటని చూస్తే ఈ పిల్లలు పక్షులు, ఏదో పాము వాటిని తినడానికి ప్రయత్నం చేస్తుంది, సర్పం, పెద్ద సర్పం. సో అందుకనే ప్రాణభయంతో అరుస్తుంటాయి. సరే, పాముని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. వెళ్ళిపోతుంది, ధర్మేస్తుంది, వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గండబేరుండ పక్షి వస్తుంది. వచ్చిన తర్వాత పిల్లలు చెప్తాయి, ఇలా ఆకలేస్తే అన్నం పెట్టాడు, మాకు ప్రాణాపాయం వస్తే తప్పించాడు అంటే, ఇప్పుడు తన దగ్గరికి వచ్చి, ఓ యోధుడా,
నీకేం కావాలి, నా పిల్లల్ని రక్షించావు అని అడిగితే నాకేం అక్కర్లేదు, ఈ రాజు, ఈ దేశ రాజుకి ఇలాగ అనారోగ్యం ఉంది, మంచివాడంట, అలాంటి వాళ్ళు బాగుంటే మంచిది, ప్రజల్ని కూడా కన్న పిల్లల్లాగా చూసుకుంటాడు, అలాంటి వాళ్ళకి చూడాలి, అంటే ఏం కావాలి, ఇలా పలానా అమృతవల్లి వృక్షం అంతే కదా, నా మీద కూర్చో, నేను తీసుకెళ్తాను, నాకు తెలుసు అమృతవల్లి ఎక్కడ ఉంటుందో. ఆ దట్టమైన అరణ్యాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి అమృతవల్లి ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళి ఆ వృక్షం యొక్క మొక్కలు మనకి కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇదే అమృతవల్లి తీసుకెళ్ళి తగ్గిపోతుంది. తను తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఆ రాజ్యం దగ్గర వదిలిపెడితే రాజుగారికి అది ఇస్తాడు, ఇవ్వంగానే తగ్గిపోతుంది. మరి అది ఒక మహిమాన్వితమైనది కదా, తగ్గిపోగానే అర్ధరాజ్యం తీసుకో, అది తీసుకో, ఇది తీసుకుంటే లేదు నేను అలా సాయం చేసి దానికి వెలకట్టలేను, సో మీరు పిల్లల్లాగా ప్రజలను చూసుకుంటారు, ప్రజల కోసం వెళ్ళాను, మీకోసం కాదు, మీలాంటి రాజు ఉండాలి, వీళ్ళందరికీ ప్రజలందరికీ న్యాయం జరగాలి, మీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అందుకనే వెళ్ళాను అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తన కూతుర్నిచ్చి వివాహం చేసి ఏదో రకంగా మళ్ళీ రాజ్యం మొత్తం గడపెడతాడు. సో మనం మంచి చేస్తే ఆ మంచి ఇంతే వటుడు ఇంతై అంతై అని చెప్పి 10 ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సహాయం చేయు, అది తిరిగి మళ్ళీ నీకు అంతై తిరిగి వస్తుంది అంటారు. ఈ కథ సారాంశం అది. నువ్వు వద్దనుకున్నా నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా ఏదో రూపంలో వస్తుంది. రైట్ గురుగారు, ఎంత నాలెడ్జ్ ఉన్నా మనకి కొంచెం లౌక్యం ఉండాలి అంటారు. ఏంటంటారు అసలు ఆ లౌక్యం? గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా ఆవగిన్నంత లౌక్యం లేకపోతే బతకడం చాలా కష్టం. సరే, కథ తర్వాత ఎమ్మటే అడిగావు. సరే, లౌక్యం అనేది ఎలా ఉంటుందంటే, ఓ టీచర్ గారు పాపం తన సహా ఉపాధ్యాయులందరికీ, టీచర్లు అంటే పాపం ఆ రోజుల్లో బతకలేని బడిపంతులుగా ఉండేవారు, జీతాలు రావడమే కష్టంగా ఉండేది. సహా ఉపాధ్యాయులందరికీ టీ పార్టీ ఏర్పాటు చేశాడు. అంటే తనకి ఉన్నతి కలిగింది. కాల్ మాట్లాడదామా ముందు? రైట్, చెప్పండి. సరే, ఒక ఉపాధ్యాయుడు సహ ఉపాధ్యాయులందరినీ ఉన్నతి కలిగింది పదవులో అని చెప్పేసి టీచర్, ఆ రోజుల్లో టీచర్లు అంటే బతకలేక బడిపంతులు, జీతాలు వచ్చేవి కాదు, ఈ ప్రమోషన్లు అయ్యి మాటకే. సరే, వాళ్ళ తోటి ఉపాధ్యాయులందరినీ పిలిచి టీ పార్టీ ఇస్తానన్నాడు. ఇంటికి తీసుకొస్తాడు అందరినీ, 10-12 మంది మొత్తం అందరూ ఉపాధ్యాయులందరినీ, స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి టీ పార్టీ అని చెప్పేసి భార్యకి చెప్తే శుభ్రంగా తెలుస్తుంది. అసలు నీ బుద్ధి పక్కకు తీసుకెళ్ళి పెడితే, అసలు నీకు బుద్ధి ఉందా, అరే ఆ టీ పొడి ఉందా, పంచదార ఉందా, పాలు ఉందా, ఏమీ తెలుసుకోకుండా ఎలా పిలిచావు. ఇప్పుడు లక్కీగా పంచదార పాలు ఉన్నాయి, ఇది టీ పొడి ఉంది, పంచదార పాలు ఉన్నాయి, షుగర్ లేదు. వాళ్ళు షుగర్ పేషెంట్లు కాదు, షుగర్ లేని టీ పెట్టడానికి అడగకుండా తెస్తావేంటి అని తిడుతుంది. అంతే కదా, నీకెందుకు, నువ్వు టీ పెట్టు, నేను చెప్తానంటాడు. అంతే కదా, షుగర్ ఒకటే లేదు కదా, మిగిలిన 2 ఉన్నాయి కదా, పెట్టు అంటాడు. టీ పెడుతుంది. టీ పెట్టిన తర్వాత అందరికి 10-12 మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ టీ సర్వ్ చేస్తాడు. టీ సర్వ్ చేసి, బ్రదర్స్ ఇప్పుడు మనం టీ తాగుతున్నాం, ఇందులో ఒక్క ఛాలెంజ్ ఉంది. ఏంటా ఛాలెంజ్ అంటే, ఇంతమందికి ఇచ్చిన ఛాయ్లో ఒక్కళ్ళ దాంట్లో షుగర్ లేదు, ఎవరికైతే ఈ షుగర్ లేని కప్పు వస్తుందో రేపు పార్టీ ఇవ్వాల్సిన వాళ్ళు, ఎవరికైతే షుగర్ లేదో రేపు పార్టీ ఇవ్వాల్సిన వాళ్ళు. సో ఎవరి కప్పు వాళ్ళకి తీసుకొని, ఒకడంటాడు బాగుంది, సరిపోయింది, చాయ్ బాగుంది, ఇంకొకడేమో నాకు షుగర్ ఉంది, షుగర్ ఎక్కువ అయిపోయింది ఇందులో, చూసుకోవద్దు, షుగర్ ఉన్న వాళ్ళకి తక్కువ వేయాలని తెలియదా, ఇలా యాక్టింగ్ చేస్తారు కాసేపు. కాబట్టి అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి లౌక్యం ఆ సమస్యల నుంచి ఒడ్డున పడేస్తుంటది మనకి. సూపర్ సార్, సూపర్. కాల్ తీసుకున్నా నారాయణపురం నుండి రవీంద్ర వర్మ గారు. నమస్తే అండి, మాట్లాడండి. గురువు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. డేట్ ఆఫ్ బర్త్ 23/5/1976. ఏం చేస్తున్నారండి? ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నారాయణపురం, వెస్ట్ గోదావరి. నారాయణపురం. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది మీనరాశి. ఎంతమంది పిల్లలండి? ఒక్కడే బాబు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఒక 6 ఎకరాలు చేస్తున్నాను. రైట్ అండి, జాతకం అయితే చాలా బాగుంది.
ఓ మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. హెల్త్ అండ్ వెల్త్ ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయి. అందులో కార్తీక మాసం ఈ 9 ముఖాలు, 11 ముఖాలు, 7, 10, 1 ఇవి మీకు సంబంధించినవి. ఇవి 5 రుద్రాక్షలు. 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 5 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 5 కుదరకపోతే ఏవైనా 3 కూడా కుదరకపోతే 1 అంటే రుద్రాక్షలు బేసి సంఖ్యలో వేస్తాం. అనగా ఒక రుద్రాక్ష 3, 5, 27, 54, 108 అలా ఉంటాయి. అందులో భాగంగా మీ జాతకానికి అవసరమైన 5 నేను తెలియజేశాను. ఇది అవసరం. అవకాశం మీరు చూసుకోండి. 5 వేస్తారా, 3 వేస్తారా, వెండి, బంగారం, పట్టుదారం, అది మీ ఇష్టం. వేసిన రోజు నుంచి బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే మనం చేస్తున్న పనికి ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు, అంత బాగుంటుంది. అందులో ఈ కార్తీక మాసం ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది, అంటే 2 వస్తుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. రుద్రాక్ష ఎప్పుడు ధారణ చేసినా మంచి ఫలితమే వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఇది ఒక అవకాశం. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నల్లగొండ నుండి సైదుల్ గారు, నమస్తే అండి. హలో సైదుల్ గారు, మేడం మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ సార్. చెప్పండి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ సైదుల్ గారు. 1983. ఏంటండి? 1983. 1983. అది ఓలి పండుగ కామన్ పున్నం రోజు పుట్టింది సార్. సరే, 83 డేటు ఇదండి. డేట్ అవి లేవు సార్. ఏమి లేవా? ఆ రోజు హోలీ పండుగ కామన్ పున్నం రోజు నైట్. ఏం చేస్తున్నారు? నేను మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తాను. మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తాను. మెడికల్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. కంఫర్ట్ గా ఉందా? మీ జాబ్ బాగుందా? ఉంది సార్. ఇప్పుడైతే ప్రజెంట్. పిల్లలు ఎంతమంది? 2. సో ఓ చిన్నగా 3 రుద్రాక్షలు చెప్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న పనికి ఇవి తోడైతే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. అది 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, లేకపోతే 3 ఏదైనా 1 కానీ, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే. 1 మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, కార్తీక మాసంలో మీ సంస్థ నుంచి వచ్చే ఆఫర్స్ ఏంటంటారు? అంటే ఈ కార్తీక మాసంలో ఈ సంస్థ ఎప్పటి నుంచో ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక స్ఫటిక శివలింగం, క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, ఇలాంటి చిన్న దోషం లేకుండా అలాంటివి సెలెక్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాం. ఓకే. అది వచ్చిన తర్వాత ఎంత బాగుందో, ఎంత మంచి బాగా డెవలప్ అయ్యారో. కొన్ని వేల కొద్దీ మాకు వచ్చిన మెసేజ్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు. సరే, అంతకంటే బెటర్గా ఈ సంవత్సరం ఏం చేయగలం అని ఆలోచించి బిల్వ కార్తీకం అని ఒక ప్యాక్. ఈ ప్యాక్లో ఆధ్యాత్మిక సంపదలతో పాటు విలువైనవి కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఏముంటాయి? ఈ మాసం గొప్పతనం ఏమిటంటే, ఈ మాసం రుద్రాక్షలకి, విభూదికి, గంగాజలానికి, అలాగే బిల్వపత్రాలకి ప్రసిద్ధి. సో ఈ మాసంలో వాటిని తలిస్తేనే, తాకడం సంగతి పక్కన పెట్టి, తలిస్తేనే మనకి గత జన్మ పాపాలన్నీ పోతాయంటారు, ఐశ్వర్యం కలిగి ఉంటుందంటారు. ఎందుకంటే ఈ బిల్వపత్రాలు అవన్నీ దానికి సంబంధించినవే. సో ఈ మాసంలో ఇందులో ఈ ప్యాకులు ఏముంటాయంటే, బిల్వపత్రాలతో కలిపి పంచముఖి రుద్రాక్ష కాశీలో అక్కడ అభిషేకించి అది తీసుకొచ్చి ఒక వెల్వెట్ క్లాత్లో ప్యాక్ చేసి ఒక కంటైనర్లో పెట్టి అది ఇవ్వడం. రెండోది అరుణాచలేశ్వర సన్నిధిలో ద్విముఖి భద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం అది ప్యాక్ చేసి ఒక డిస్ప్లే బాక్స్లో పెట్టడం. మూడోది ఈ మాసంలో కార్తీక దామోదరుగా శ్రీ మహావిష్ణు, అలాగే లక్ష్మీదేవి ముఖ్యం కాబట్టి లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువుని బంగారు పూలతో పూజ చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. అందుకనే ఈ తైవాన్ నుంచి, అంటే మన దేశం తైవాన్ నుంచి ఆర్య 24
క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అని ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా గోల్డ్ ప్లేటింగ్ పోదు, ఓకే. అది అలాగే ఉంటుంది. ఆ బంగారు పుష్పం అదొకటి. తర్వాత కాశీ నుంచి గంగాజలం ఒక బాక్సు. తర్వాత పళని నుంచి విభూది, పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామి విభూది, పరిమళ విభూది. ఓకే. తర్వాత శ్రీశైల దేవస్థానం నుంచి కానీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో నుంచి కానీ ఒక లడ్డూ ప్రసాదం. ఇవన్నీ కలిపి ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒక లడ్డూ ప్రసాదం. భారతదేశం అంతా లడ్డూ ప్రసాదం మినహా అన్నీ ఇస్తారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం లడ్డూ ప్రసాదంతో కలిపి వచ్చిన వాళ్ళందరికీ అందజేస్తారు. ఏ చిన్న కొనుగోలు పైన కూడా ఇవన్నీ అందజేస్తారు. ఇది ఒక మంచి ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న ఒక ఈ ప్యాక్. ఇది భారతదేశం అంతా ఈ మాసాంతం వరకు ఇస్తారు. ఇది అందిపుచ్చుకోండి. అలాగే నేను అంటే క్యాంపులు జనరల్గా ఎక్కడ ఉండవు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతానికి ఒకరోజు వెళ్ళడం చేస్తుంటాను. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. ఈసారి శివపార్వతుల కళ్యాణం సందర్భంగా రాజమండ్రిలో అక్కడికి వెళుతున్నాం కాబట్టి ఆ సందర్భంలో రాజమండ్రి కార్యాలయానికి వస్తున్నాను. అది ఇదే రోజు ఫ్రైడే 29వ తారీఖు. సో రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను, కొన్ని గంటలు ఉంటాను. ఆ తర్వాత ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాలి కాబట్టి కొన్ని గంటలే అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. రాజమండ్రి వస్తున్నాను. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 పేర్లు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, అది ఏంటిది కాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, ఎక్కడైనా సరే మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడే విధంగా ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, 2-3 అడగండి. ఇప్పుడు ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇంత వర్క్ లోడ్ ఉంటుంది, అందులో కార్తీక మాసం. అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నా బాలాపూర్ నుండి సంతోష్ గారు. నమస్తే అండి. నమస్కారం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. సంతోష్ గారు. ఓం నమ శివాయ. మీ ఊరి పేరు చెప్తే గుర్తొచ్చేది లడ్డు అనండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 7/11/1987 సార్. 7/11 1987. ఏం చదువుకున్నారండి? బిఎస్సి. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. శనివారం. 7/11 గురించి విన్నారు ఎప్పుడైనా? లేదండి. 7/11 అంటే ఏంటంటే ప్రతి దేశంలో 7/11 ఉంటుంది. ఈ 7/11 అంటే ఎమర్జెన్సీ నీడ్స్ అనమాట. ఒక చిన్న మాల్ లాగా, అంటే షాప్లోనే ఉంటాయి. అందులో కాఫీ ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, ఈ ఎమర్జెన్సీ నీడ్స్ తినడానికి ఫ్రూట్స్ ఉంటాయి. అంటే ఎవరన్నా మిడ్ నైట్ వస్తే 24 hours ఉంటుంది. అది మిడ్ నైట్ వస్తే ఎక్కడ పడితే అక్కడ 7 ఉంటాయి. 7/11 ఎక్కడికి వెళ్ళినా అది దొరుకుద్ది. అంటే అది చనిపోకుండా మనకి ఏదిగా ఉన్నది అన్ని చిన్న అన్ని కావాల్సినవి అన్ని ఆ చిన్న దాంట్లో ఉంటాయి అనమాట. పెట్రోల్ పంపులకి దగ్గరగా అది ఉంటాయి, ఈ గ్యాస్ స్టేషన్కి దగ్గరగా అలా జనరల్గా అలా ఉంటాయి. అన్ని చోట్ల ఉంటాయి మొత్తానికి టోటల్గా. 7/11 అంటే ఎమర్జెన్సీ నీడ్స్. అక్కడ మనం వెళ్తే అన్ని దొరుకుతాయి. రైట్ అండి. ఏం చేస్తున్నారు? ఇది శనివారము. అయితే నేను వ్యాపారం చేస్తున్నాను సార్, రియల్ ఎస్టేట్. బాగుందా? లేదండి, వర్కౌట్ అవ్వట్లేదు, అందులో జరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళు అమ్మిస్తుంటారు, కొనిస్తుంటారు. మీరు అమ్మడం కొనడం ఏం చేయరు, అమ్మించడం చేస్తారు. అంతే. అది కాకుండా మీరు ఏం చేయరా? అది కాకుండా బ్యాంక్ లో చేస్తుంటాను. ఏదో చేయండి, ఎందుకంటే ఇది సెకండరీగా పెట్టుకోండి. ఇది ఎలా ఉంటదంటే మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు అంపుకున్నట్టు ఉంటది. అది వచ్చినట్టే ఉంటది, రాదు. దీని మీద తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఇప్పుడు అది ఎవరన్నా అడిగితే అర్ధరాత్రి అడిగినా దాని గురించి ఫోన్లో మాట్లాడగలం. చూపించమంటే పొద్దున కూడా తెల్లవారుజామున చూపించమన్నా చూపించగలం. సో మెయిన్ మనకంటూ ఏదో ఒకటి ఉండాలి, వ్యాపకం. ఎందుకంటే ఇంటి దగ్గర మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మనం మంత్లీ వన్స్ కానీ డైలీ కానీ అమౌంట్ తీసుకెళ్లాల్సిందే.
ఏదో ఒకటి మెయిన్ ఒకటి పెట్టుకోండి, ఇది సెకండరీగా పెట్టుకోండి. మీరు వేసుకోవడానికి ఈ ఏకాదశముఖి రుద్రాక్ష, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. రైట్ గురుగారు, రుద్ర గోల్డ్ అండ్ డైమండ్స్ కి ఎందుకు రావాలంటారు, మీరేం చెప్తారు? రుద్ర గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. సో ఇప్పుడు దాకా ఈ సుదీర్ఘ ప్రస్థానంలో రుద్రాక్షల్లో నకిలీలు ఎలా ఉంటాయో ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే వచ్చాం. అలాగే మీరు చూస్తే ఈ జనరల్గా ఈ జ్యువెలరీ షాపుల్లో షాపు పెట్టంగానే కోట్లాది రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెడతారు. 3 నెలలు అయ్యేసరికి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మనమే ఇస్తున్నాం. రకరకాలుగా మనం మోసపోవడానికి జనరల్గా ఈ జ్యువెలరీ షాపుల్లో జరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ కాబట్టి ఇక్కడ అలాంటి మోసపూరిత ప్రకటనలు ఉండవు. మీ డబ్బు ఎక్కడ పాడవదు. సపోజ్ ఎక్కడ పాడవుతుంది, మీరు ఎక్కడ ఒక 20 చిట్కాలు ఉంటాయి తెలుసుకోవడానికి, 20 రకాల మోసాలు ఉంటాయి. చాలా మంది దీన్ని ఇప్పుడు మనం మాట్లాడితే చాలా మంది జ్యువెలరీ షాప్ వాళ్ళకి వ్యతిరేకిస్తారు. ఒక చిట్కా చెప్తాను ఇవాళ, మళ్ళీ ఇంకోసారి ఇంకోటి చెప్తాను. నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు డైమండ్ జ్యువెలరీ మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత జాగ్రత్త పరులైనా, మీకు ఎంత కావాల్సిన షాపులో మీరు కొన్నా మీరు సకానికి సగం మోసపోతారు. మొట్టమొదటి స్టెప్ ఒకటి చెప్తాను. ఎలా మోసపోతారంటే, సపోజ్ ఇప్పుడు రెండింటికి వెయిట్లో వ్యత్యాసం ఏమిటి అంటే, డైమండ్కి గోల్డ్కి వెయిట్లో వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటే, ఒక 10 క్యారెట్లు డైమండ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రామ్స్ గోల్డ్. అంటే 2 గ్రాములు గోల్డ్ ఎంత బరువు ఉంటుందో 10 క్యారెట్లు డైమండ్ అంత బరువు ఉంటుంది. సపోజ్ ఒక హారంలో ఈ మొత్తం గ్రాస్ వెయిట్ దాంట్లో డైమండ్ ఇంత ఉంది, గోల్డ్ ఇంత ఉంది అని చెప్తారు. సో అతను గోల్డ్ వెయిట్ 2 గ్రామ్స్ తగ్గించుకున్నాడు అనుకుందాం. 2 గ్రామ్స్ నా దాంట్లో గోల్డ్ తక్కువ ఉంది అని షాప్ అతను చెప్పుకున్నాడు. అప్పుడు అక్కడ గ్రాస్ వెయిట్ లో కనిపించేది ఏది కనిపిస్తుంది? డైమండ్ కనిపిస్తుంది ఆ ప్లేస్ లో. ఇప్పుడు ఈ గోల్డ్ కాస్ట్ కేవలం 14,000 రూపాయలే ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారంగా. 2 గ్రామ్స్ 14,000 కూడా పడదు. ఇప్పుడు 75% కాబట్టి 13,000 పడుతుంది. 13,000 రూపాయలు మాత్రమే. ఇక డైమండ్ వాల్యూ ఎంతంటే 50,000 రూపాయలు వేసుకున్న ఈ 10 క్యారెట్లు 5 లక్షల రూపాయలు. అంటే మీరు డైరెక్ట్గా 13,000 రూపాయల ప్లేస్లో 5 లక్షల రూపాయలు పే చేస్తున్నారు. మీకెంత తెలిసిన వాడైనా ఏమైనా ఎంత తగ్గించినా మొట్టమొదటి మోసం ఇక్కడ. ఇక ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు నిజంగా డైమండ్ కొంటే ఎంత ఇంటికి తీసుకొస్తున్నారు, మీకు ఎంత వస్తుంది, ఎంత వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థలు అలాంటివి జరగవు. చక్కగా మీ డబ్బుకి వాల్యూ ఉంటుంది. జెన్యూన్ న్యాచురల్ డైమండ్ ఉంటుంది. గోల్డ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు వెళితే ఆ తేడా ఏమిటో మీరు తెలుసుకుంటారు. ఎక్కడా మోసపోరు. సో అనవసరంగా వెళ్ళి తీసుకోమని చెప్పను. అవసరం ఉన్నప్పుడు మాత్రం రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర రుద్ర గోల్డ్ అండ్ డైమండ్స్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహేష్ ఘట్కేసర్ నుండి. మహేష్ గారు నమస్తే అండి. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఏమండి? 9/11 1980. ఈ 9/11 కూడా 9/11 అమెరికాలో 9/11 తెలుసా అండి? 9/11 1980 దాడి 9/11 9వ తారీఖు 11వ నెల ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? ఆదివారం అండి. హలో, ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? ఆదివారం అండి. ఆ రోజు పాడ్యమి అమావాస్య తర్వాత రోజు. తెలియదండి అది. ఇది తులారాశి, స్వాతి నక్షత్రం. ఏం చేస్తున్నారు మీరు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. ఏమంటారు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేస్తున్నా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుందా? చాలా బాగుంటుంది మీరు జాగ్రత్తగా చేస్తే. బాగుండేనండి. కన్స్ట్రక్షన్ అంటే జాబ్ చేస్తాను. రైట్ అండి. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి కానీ ద్వాదశి కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి
కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అంటే 13 ముఖాలు, అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా ఎలాంటి ఆహార నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. అందులో ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాబో, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మనకు ఏదైనా ఇష్టం లేని పని చేయాలంటే చాలా రీజన్స్ చెప్తా ఉంటాం, కానీ మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఒకటి వింటూ ఉంటాం. ఏంటంటారు దాని గురించి? అంటే మనం చెయ్యాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. ఎగ్గొట్టాలంటే ఎంత అవకాశం ఉన్నా ఎగ్గొట్టచ్చు. అవును. ఒక తండ్రి కొడుకు జైల్లో ఉన్న కొడుక్కి, అంటే ఈ కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం, బాగా అర్థం అవ్వడం కోసం. జైల్లో ఉన్న కొడుక్కి తండ్రి లెటర్ రాశాడు. నాయనా, నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, పొలం దున్నాలి, నాకు ఆ వయసు అయిపోతుంది, నువ్వు ఉంటే పొలం దున్నడంలో సహాయం చేసేవాడివి, నా ఒక్కడితో కాదు, ఏం చేయాలో అదును దాటిపోయిన తర్వాత చేసే ఉపయోగం ఉండదు, ఏం చేయాలినో నాకు అర్థం కావట్లేదు నాయనా అని లెటర్ రాస్తాడు. ఎమ్మటే కొడుకు తండ్రికి లెటర్ రాస్తాడు. నాన్న, నువ్వు పొరపాటున పొలం దున్నకు, నేను దొంగిలించిన డబ్బంతా ఆ పొలంలోనే పెట్టాను, దాచాను. నువ్వు ఇప్పుడు నేను వచ్చే వరకు అలాంటివి ఏం చెయ్యకు, కాముగా కూర్చో, ఇప్పుడు చేయకపోతే వచ్చే నష్టం ఏమి లేదని లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే జైల్లో ఉన్నట్టు లెటర్ రాస్తే పోలీసులు చదవకుండా ఇవ్వరు కదా. సో మొత్తం పోలీస్ బెటాలియన్స్ అన్నీ వచ్చి ఎక్కడ దాచాడని చెప్పి మొత్తం పొలం అంతా డిక్కింగ్ చేసి మొత్తం మొత్తం దున్నేస్తారనమాట. పొలం మొత్తం తింటే అప్పుడు మళ్ళీ ఇంకో లెటర్ రాస్తాడు తండ్రికి. నాన్న, జైల్లో ఉండి నీకు ఇంతకంటే సహాయం చేయలేకపోయాను, పొలం మొత్తం పోలీసు వాళ్ళు దున్నేశారు, ఇప్పుడు వ్యవసాయం చేసుకో, ఇంతకంటే నాకు మార్గం ఇంతకంటే చేయలేకపోయాను, నేను వచ్చాక మిగిలింది చూస్తాను. సో మార్గం ఉంటే ఎక్కడి నుంచైనా, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, ఎక్కడి నుంచైనా ఏ పనన్నా చేయొచ్చు. రైట్ గురుగారు, రుద్రాక్షల గురించి అలాగే రుద్ర గోల్డ్స్ అండ్ డైమండ్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.